హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి వ్లాగ్స్. ఈ రోజైతే నా మొదటి వీడియో మట్టి గణపయ్య ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా నేనైతే ఒక 15 ఉండలు తయారు చేసి పెట్టుకున్నాము. ఈ ఉండల సహాయంతో మనం విగ్రహం తయారు చేద్దాము. ముందుగా ఉండలు పక్కన పెట్టేసి మనం 2 బేస్ తయారు చేసుకోవాలి. ఎందుకంటే గణపయ్య కూర్చుంటే మనకు అందంగా కనిపించాలి కాబట్టి ముందు ఆసనం అయితే కావాలి. దానికోసం అయితే మనం 2 చేసుకుంటున్నాము. చూడండి, ఇలా అసలు చేసేది ఎవరో అంటే నా కూతురండి. తన థాయిలాండ్లో ఉంటుంది. అక్కడ మట్టి వెతికి ఇలా మట్టి గణపయ్య వీడియో చేసి నా కోసం, నా సబ్స్క్రైబర్స్ 10,000 మెంబర్స్ అయ్యారు. నేను చేసి పంపిస్తాను మమ్మీ అని చెప్పేసి చెప్పకుండా నాకు వీడియో చేసి పంపించింది సర్ప్రైజ్గా. ఫస్ట్ వీడియో నేను తన చేసి పెట్టిందే పెట్టాలి అని అనుకున్నాను. అందుకోసమనే ఈ వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నానండి. చూడండి, ఇలా మనం 2 ఆసనం కూర్చోపెట్టుకోవడానికి చేసుకున్న తర్వాత 2 సమానమైన ఉండలతో ముందుగా మనం కాళ్ళు అమర్చుకోవాలి. ఆ కాళ్ళు వచ్చేసి వాటికి పాదాలు చూడండి కొంచెం సైడ్గా క్రాస్గా పెట్టుకుంటే మనకి షేప్ చక్కగా గణపయ్య కూర్చున్న విధానం మనం అందరం కళ్ళు మూసుకుంటే కనిపించిద్ది, చూసినా తెలుస్తుంది. మనకి ఎలా ఉంటే అందంగా ఉంటాడో మనము మట్టితో మనం నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఫస్ట్ పొట్ట భాగం అయిపోయినాక చెస్ట్ భాగం పెట్టేసుకొని దానికైతే ఒక ఆర్నమెంట్ తయారు చేస్తుంది. చూడండి, విచిత్రం కదా. అసలు దేవుడు చేసిన మనుషులము, అదే మనుషులు దేవుళ్ళని తయారు చేసి పూజించుకోవడం ఎంత బాగుందో. వినడానికి చాలా బాగుంది, చేయడానికి చాలా బాగుంది, చూడడానికి ఇంక అంతకన్నా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి ఈజీగా ఉంటుంది కదా. మళ్ళీ మనం చేసుకున్న గణపయ్యకి మనం పూజ చేసుకోవడం ఎంతో సంతోషం ఉంటుంది. పొట్ట భాగం, చెస్ట్ భాగం, ఒక నగ కోసం అని చెప్పేసి ఒక ఆర్నమెంట్, ఒక నగ ఎంత బాగుంటుంది. పొట్ట వరకు వచ్చిన నగ. దాని తర్వాత మనం చేతులు అమర్చుకొని అభయహస్తం ఒకటి, లడ్డు కోసం ఒకటి అని చెప్పేసి మనం డిజైన్ చేసుకోవచ్చు. దాని తర్వాత తల కోసం అని చెప్పేసి పెట్టుకున్నాము. చూడండి, విగ్రహంకి ఎప్పుడైనా కానీ మనం వెనుక నుంచి వెళ్ళి మట్టి పెడుతూ సపోర్ట్ ఇస్తే విగ్రహం అనేది పగుళ్ళు రాకుండా చాలా స్ట్రాంగ్గా మనం నిమజ్జనం చేసే వరకు చాలా బాగుంటుంది. నా కూతురు అయితే ప్రతి ఇయర్ తను చేసుకొని అక్కడ, ఎందుకంటే విగ్రహాలు అయితే దొరకవు, తన చేతులతోనే చేసుకొని ఎవ్రీ ఇయర్ పూజ చేస్తుంది. కానీ ఈ ఇయర్ నా కోసం ఇలా వీడియో చేసి పంపించింది. ఎందుకనంటే నాకంటూ ఒక ఫ్యామిలీ దొరికింది. ఆ ఫ్యామిలీ అయితే మీరంతా నా వీడియోస్ని చాలా సపోర్ట్ చేస్తూ ఇప్పటివరకు 10,000 అబోవ్ అయ్యారు సబ్స్క్రైబర్స్. ఇంకా పెరగాలని చెప్పేసి నేను చాలా అనుకుంటున్నాను. అలాగే ఇంకా చాలా వీడియోస్ మీకోసం కూడా నేను చేస్తూ ఉంటాను. చూడండి, తల భాగం పెట్టుకున్న తర్వాత మనమైతే తొండంని అమర్చుకుంటున్నాము. ఆ తొండం కూడా మనకి ఎటువైపు పెట్టుకుంటే మనకి బాగుంటుందో, మనకి కలిసి వస్తుందో జనరల్గా అందరూ అంటూ ఉంటారు, దక్షిణం వైపు, ఉత్తరం వైపు అని చెప్పేసి. అది మనం ఒకసారి చూసుకొని ఆ ప్రకారంగా మనం అమర్చుకుంటే బాగుంటుంది. దాని తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు తలపాగ పెడుతుంది తను. తలపాగ అనేది దానికోసం అని చెప్పేసి వెనకాల కొంచెం ఎత్తులో పెట్టుకొని స్వామివారికి ఒకటి ఫ్లాట్గా చేసి అమరుస్తుంది. వీడియోలో చూస్తూ మీరు చేసుకోవచ్చు. అంటే మనకి చెప్పడానికి కన్నా చూస్తే ఎలా చేస్తున్నామో అలా చూసి చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మనకి స్మూత్ ఫినిషింగ్ రావడం కోసం అయితే కొంచెం వాటర్లో ఫింగర్ డిప్ చేసుకుంటూ స్మూత్నింగ్ చేసుకుంటే నీట్గా అందంగా కనిపిస్తుంది విగ్రహం అయితే. చూడండి, ఇలా రోల్ చేసి మనకి తలపాగ కోసం
అటు సైడ్ ఎంత ఉందో ఇటు కూడా అలాగే, అంటే సమానంగా కనిపించేలాగా, అందంగా కనిపించేలాగా మనకి తయారు చేసినప్పుడు ఒక్కొక్కటి మనం అమరుస్తున్నప్పుడు మనకి ఎంత అందంగా కనిపిస్తున్నారు. మన కంటికి నచ్చితే అది అందమే వేరుంటుంది. చూడండి ఎంత ఒక్కొక్క పార్ట్ పెట్టినప్పుడు ఒక్కొక్క షేప్ వస్తుంది. మెల్లిమెల్లిగా మన బొజ్జ గణపయ్య చాలా అందంగా తయారవుతున్నాడు. మన చేతిలో మన గణపయ్య ఎంత బాగుంటుంది కదా, మనకి నచ్చినట్టుగా. నాకు తెలిసి ఆ గణపయ్య కూడా చాలా నచ్చుతుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. చూడండి ముందు భాగం చాలా వరకు తయారైపోయింది. ఆల్మోస్ట్ మనం ఫినిషింగ్స్ ఇచ్చేసుకోవడమే. కొంచెం అంటే మనకి ఫేస్ భాగం వచ్చేసి ఇట్లా బ్రష్ తోటి కొంచెం ఫినిషింగ్ చేసుకొని ఆ కళ్ళు డ్రాయింగ్ అంటే దాంతో మెల్లిగా కొంచెం షేప్ తీసుకుంటే చూడడానికి చక్కగా కనిపించుద్ది. దాని తర్వాత టూత్ పిక్ సహాయంతో మనమైతే ఏవేవి పెట్టుకున్నామో వాటికి లైన్స్ గీయడము, ఆర్నమెంట్కి ఫ్లవర్స్ కానీ లేదంటే లైన్స్ కానీ అట్లా డ్రా చేసుకోవడము, చేతులకి వేళ్ళు, గోర్లు, పాదాలకి ఇలా అన్నిటికీ టూత్ పిక్ సహాయంతో మనం చేసుకోవచ్చు. చూడండి వీడియోలో చూపించినట్టుగా లైన్స్ డ్రా చేయడము, చేతులకి చేసుకోవడము, ఫింగర్స్కి అభయహస్తము, మనకి ఫింగర్స్ మంచిగా కనిపించే విధంగా. తర్వాత మనకి కావాలి అనుకుంటే ఇట్లా రోల్ చేసేసుకొని చేతికి కడియాలు, గాజు అంటే కడియాలు, చేతి పట్టీలు ఇలా అన్నీ అమర్చుకోవచ్చు. మనకి ఎలా కావాలి అంటే అలా నడుము చుట్టూ పాము పడగని ఇలా ఎలా కావాలి అని అంటే అలా మనం అమర్చుకోవచ్చు. గణపయ్యకి లడ్డు అయితే రెడీ అయిపోయింది. లడ్డు కూడా పెట్టేస్తున్నారు. చూడండి దాదాపుగా మనకి ఒక పెయింటింగ్ బ్రష్ ఏదైనా ఉంటే మనం కొంచెం వాటర్లో డిప్ చేసుకుంటూ కొంచెం ఫినిషింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. గణపయ్య ఇట్లా పగుళ్ళ నేటి కూడా రాకుండా ఉంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి షేప్ ఎలా వచ్చింది ఒక్కసారి చెక్ చేసుకుంటే గణపయ్య మనకి పర్టికులర్ షేప్ వచ్చిందా రాలేదా అనేది మనకి తెలిసిపోతుంది. చూడండి చేతులకైతే పట్టి జ్యువెలరీ పెట్టేస్తుంది. అది కూడా మట్టిలో పుట్టిన బంగారం, మట్టితోనే బంగారం తయారు చేసి గణపయ్యకు పెట్టడం ఎంతో బాగుంది కదా. కడియాలు, చివరగా గణపయ్య రెడీ అయిపోయాడు. ఇప్పుడైతే మనకి పంచ కోసం అంటే కాళ్ళు తయారు చేసుకున్నాం కదా, అదే కాళ్ళ భాగంకి మనం బ్లూ కలర్ వేస్తున్నాము. వీడియో అయితే నా కూతురుదండి, వాయిస్ అయితే నాది. నా కూతురు చేసిన వీడియో. గణపయ్య ఎలా ఉన్నారో కామెంట్ పెడతారని అనుకుంటున్నాను. మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఎవరికి ఎలా ఉందనేది కూడా తెలియాలి కదా. నచ్చకపోవడం కూడా అదొక మంచి కామెంట్. చూడండి బ్లూ కలర్, రెడ్ కలర్ తలపాగా, తర్వాత గోల్డ్ కలర్ జ్యువెలరీ కోసం కళ్ళు. దాదాపుగా మన గణపయ్య రెడీ అయిపోయారు. ఓం నమో గణేశాయ నమః. ఈ వీడియో నచ్చుద్దని నేనైతే అనుకుంటున్నాను. అందమైన గణపయ్య రెడీ అయిపోయారు. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.